ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రజాపాలనకు శ్రీకారం చుట్టింది. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. జనవరి 6 వరకు ఈ సభలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 16,395 ప్రాంతాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమం కోసం 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేశారు. సుమారు 10 శాఖల అధికారులతో కూడిన బృందం రోజుకు 2 వార్డుల్లో పర్యటించి ప్రజా సదస్సులు నిర్వహిస్తోంది. ఈ నెల 31 జనవరి 1 సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ వార్డు సభలు ఉంటాయి. ఈ సభల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజాపాలన ప్రారంభమైంది. ఎల్బీనగర్, ఐఎస్ సదన్, మలక్పేట్, ఖైరతాబాద్ పరిధిలో ప్రజాపాలన కొనసాగుతోంది. బంజారాహిల్స్ వార్డ్ ఆఫీస్ వద్ద ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. వివిధ కేంద్రాలలో ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. మీరు ఎట్లా ఇలా కాంట్రాక్టర్ మీరు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాపాలన కొనసాగుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లోని 19 గ్రామాల్లో స్పెషల్ అధికారులు ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డులో ప్రజాపాలన కేంద్రాలను కమిషనర్ ప్రారంభించారు. 26 వార్డులో రోజు 4 వార్డుల చొప్పున సంబంధిత శాఖ అధికారులతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం ఉచితంగా ప్రజాపాలన దరఖాస్తు పత్రాలను అందించారు. సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం తలపెట్టిన ఈ సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ 25వ వార్డులో ప్రజాపాలన కేంద్రాన్ని నియోజకవర్గ ప్రత్యేక అధికారి శిరీష పరిశీలించారు. ఒకవేళ ఎవరైనా దరఖాస్తు చేసుకోవడం మిస్ అయినా మళ్లీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుందని శిరీష తెలిపారు. ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల్ని పారదర్శకంగా పరిశీలించి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. 28 నుంచి జనవరి 6 వరకు మనల్ని మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ పెట్టారు. మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు అప్లికేషన్లు అనేది స్వీకరిస్తున్నారు. అయితే మనకి ఇందులో భాగంగా మనకి మున్సిపాలిటీలో 9 సెంటర్స్ పెట్టారు, వార్డులు పెట్టారు. ఆ 9 వార్డులలో అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం చేసేది అప్లికేషన్స్ అన్ని పూర్తిగా సవిరంగా ఫిలప్ చేసినవి మాత్రమే తీసుకొని ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఈ సంక్షేమ పథకాలు అనేది పారదర్శకంగా అందరికీ అందాలని చెప్పేసి అందరి నుంచి హౌస్ హోల్డ్స్ నుంచి తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ వార్డులో ఈ రోజు ఉన్నదనుకోండి, ఈ రోజు ఇక్కడ మిస్ అయినా కానీ వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు జనవరి 6 లోపల ఎక్కడైనా వచ్చి వాళ్ళు ఇవ్వచ్చు.
మిస్ అయిన వాళ్ళని కూడా తీసుకుంటాము. అందరికీ సంక్షేమ పథకాలు అందేటట్లు చేస్తాము. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రజాపాలన కొనసాగుతోంది. అడిషనల్ కలెక్టర్, ఆర్టీఓలు పలు వార్డుల్లో అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాపాలనలో రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలపడంతో అర్జీదారులు పోటెత్తారు. 6 గ్యారంటీ పథకాలకు 8 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉందని రెవెన్యూ డివిజన్ అధికారి హరినాథ్ తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీల అమలు కోసం ప్రారంభించిందో దానికోసం దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. బెల్లంపల్లి మున్సిపాలిటీ ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా బెల్లంపల్లిలో 34 కౌన్సిల్ వార్డులు గలవు. ఆ వార్డులలో అన్ని చోట్ల ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా 6 గ్యారెంటీల అమలులో భాగంగా దరఖాస్తుదారులు ఏదైనా వాళ్ళు దరఖాస్తు పెట్టుకుని ఆ దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది. ఆ దరఖాస్తులు స్వీకరించి అట్లనే దాంతో పాటు వాళ్ళకైనా డౌట్లు ఉంటే ఆ డౌట్లు క్లారిఫై చేయడం, ఇట్లా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వార్డుకు స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటు చేయడం జరిగింది. 8 రోజులు ఇదే వార్డులో ఇక్కడ కంటిన్యూ ఉంటాం కాబట్టి ప్రతి అప్లికేషన్ తీసుకొని వాళ్ళ అప్లికేషన్ తీసుకుని వాళ్ళకి రసీదు ఇవ్వడం జరుగుతుంది. అట్లనే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా రేషన్ కార్డుల గురించి, పెన్షన్ల గురించి డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ డౌట్లు ఆ అప్లికేషన్ పూర్తి స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం గ్యారంటీ పథకాలలో లబ్ధిదారుల నుండి ఎవరైనా డబ్బులు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హెచ్చరించారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. గతంలో దళారులు దళిత బంధు పేరిట 3 లక్షల నుండి 5 లక్షల రూపాయలు, బీసీ బంధు పేరిట 20,000 రూపాయలు వసూళ్లు చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అవినీతిని సహించారని, పేదల నుండి ఎవరైనా డబ్బులు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని అన్నారు. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, తర్వాత మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, అదే మాదిరిగా ప్రతి ఒక్కరు చెప్పిన విషయం, దానిపైన ఇంకా అరుణశ్రీ గారు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ప్రత్యేకంగా మా కాన్స్టిట్యూన్సీలో చాలా మంది ఉంటారు. ఇక్కడ దుకాణాలు పెడతారు, కౌంటర్లు పెడతారు. ఇక్కడ ఇళ్లలో పోయి ఇలాంటి పాప అమాయకులు ప్రజల దగ్గర పోయి మీ అప్లికేషన్ లో తప్పు పడ్డది, ఇది పడ్డది, నేను ఇప్పిస్తా 5,000 10,000 ఇమ్మంటారు. మీ అందరికి చెప్తున్నా అమ్మా, ఎవరు పైసలు అడిగితే సరే అని ఫోన్ లో రికార్డు చేయాలి. ఆ ఫోన్ తీసుకొచ్చి ఎవరు అడిగిన వారికి మహంకాళి స్వామి నిలిచారు, లేకుంటే ఇక్కడ కమిషనర్ గారు నిలిచారు, లేక డైరెక్ట్ నాకే పంపారు. నేను వాళ్ళ ఇంటికి మా ప్రమోద్ రావు గారిని పంపిస్తా. వాళ్ళు వచ్చి వారికి మొత్తం అప్లికేషన్ ఇప్పిస్తారు, వారికి మొత్తం పైసలు కూడా ఇప్పిస్తారు. గృహలక్ష్మి అని చెప్పి మేడం 50,000 30,000 వసూలు చేశారు. నేను ఒక 2,000 కేసులు ఇస్తాను మీకు వాపసు ఇప్పిస్తా అంటే. అదే మాదిరిగా మీ యొక్క బీసీ బంధుకి 10,000 20,000 తీసుకున్నారు. దళిత బంధుకి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఇంత పెద్ద చిట్టా ఉన్నది. నేను అవన్నీ కూడా తొందరలోనే మా ఇన్స్పెక్టర్ గారికి అప్లికేషన్ ద్వారా ఇస్తా, మీకు కూడా ఇస్తా. దానిపై కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేయర్ గారు అవినీతి చేసిన వాళ్ళ భరతం పట్టాలని ఒక ఆలోచనతో ఉంది కాబట్టి అధికారులందరూ కూడా సహకరించాల్సి కోరుతూ మా